అయినా భక్త కన్నప్ప భక్తితో దుప్పి మాంసం తెచ్చి పెడితే ఆ శివుడు లొట్టలేసుకుని తిన్నాడంట. అలాంటిది మీరంతా ఆ శివుడే నాన్ వెజ్ తిన్నాడు, మీరు మాత్రం నాన్ వెజ్ తినే వాళ్ళని చీప్గా చూస్తున్నారు. ఇదేమీ బాగోలేదండి. ఇదిగో ఇలా వాసన చూసి బాధపడే కంటే ఒకసారి టేస్ట్ చేసేయండి. అబ్బా అఫ్ఫా, రుద్ది రుద్ది చేతులు నొప్పి పడుతున్నాయి. ఒక్కసారి వదిన గారికిస్తే తోమిస్తారు. చిచి, పిచ్చి కూతలకొస్తే 4 కోస్తా. అర్రే, మీకు కొయ్యటం వచ్చు, నాలుక తర్వాత కొయ్యొచ్చు. ముందు చేపలు కోసివ్వండి. లత, వాళ్ళ వాటలోకి విసిరవే. శివ శివ, సుమతి, చూడబోతే వీళ్ళు మనల్ని అపవిత్రం చేసేలా ఉన్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. కరెక్ట్, అర్జెంటుగా వెళ్ళిపోండి. లేకపోతే రేపు కోడి, ఎల్లుండి మేక తెచ్చి మీతోనే కోయిస్తాను, వండిస్తాను. లేదా మీరు చూస్తుండగానే వండుతాను. మీరు ఆ వాసనలని భరించలేరు. రావే. దెబ్బకు పారిపోయేలా చేశాను. ఇంకా వంట మొదలు పెడదాం. మనకింత ఉపకారం చేసిన ఈ చేపకి ఉప్పు, కారం, మసాలా దట్టించి నీళ్లు తీసుకురావే. అబ్బా, ఏం వాసనే బాబు, చచ్చిపోయాం. ఆ వాసనతో కడుపంతా తిప్పేసినట్టయిందండి. నాకు వాంతొచ్చేలా ఉంది. అంత అసహ్యమైన వాసన వస్తుంటే ఎలా తింటారో ఏమో. సుమతి, తప్పే. ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి. దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఏదో మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం అనసూయ ఎలా ప్రవర్తించింది గాని, లేకపోతే వంటింట్లో చేయవలసిన వంటని హాల్లో ఎందుకు చేస్తుంది? ఎలా అయినా చావనండి, నేను మాత్రం ఈ కొంపలో బతకలేను. మన ఇంటికి వెళ్ళిపోదామండి. మధుని వదిలి ఎలా పెడతామే? మధు మాత్రం ఈ దుర్వాసనలో ఎలా ఉంటుందండి? మనతో పాటు తీసుకెళ్ళిపోదాం. తనెలా వస్తుంది? అయ్యో అమ్మా, ఏమిందమ్మా? ఎందుకలా వాంతి చేసుకుంటున్నావు? ఏమింది? అయ్యో మధు, లోపలికి వెళ్ళొద్దమ్మా. వెళ్తే నువ్వు నాలాగే వాంతి చేసుకుంటావే. లోపలికా? లోపలేముందమ్మా? ఈ వాసన ఏంటి? మీ అత్తయ్య గారు చేపలు తెచ్చారమ్మా. చేపలా? అవునే, చూడబోతే కావాలనే తెచ్చినట్టున్నారు. అసలేం జరిగిందమ్మా? చాలా అసహ్యంగా మాట్లాడారు తెలుసా. నాకైతే ఇక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి కావట్లేదు. వాళ్ళ సంగతి నేను తెలుస్తానమ్మా. మళ్ళీ నీ జోలికి రాకుండా చేస్తాను. ఇలాంటి వేషాలు వేయకుండా చేస్తాను. మీరు నాతో రండి. అది కాదు మధు. మధు వచ్చింది, వాళ్ళ సంగతి అది చూస్తుంది. నువ్వేం భయపడకు, వెళదాం పద. అమ్మా మధు, పద. పదండి. అరే, మధు కూడా వచ్చింది. మధు, ఈ రోజు నీకు, మీ అమ్మ నాన్నకి మా ఇంట్లోనే భోజనం. అందుకే మీకోసం చేపల పులుసు చేస్తున్నాను. కావాలంటే నాటుకోడి పులుసు, రొయ్యల వేపుడు, పీతల ఇగురు కూడా చేయిస్తాను. మీ అమ్మకి ఏ కూరంటే ఇష్టమో అడుగమ్మా, 1 కిలో ఎక్కువ తెప్పిస్తాను. నిజమా అండి? మేమంటే మీకు చాలా అభిమానం అండి. చూసావుగా, 2 కిలోల చేపలు తెచ్చాను. మీరు తినగా ఏమైనా మిగిలితే మేము తింటాం. మేం రెడీ అండి. మీకు ముక్క మిగలకుండా తినే బాధ్యత మాది. మీరు మీరు చేపల కూర తింటారా? డౌటా? నాన్నగారు, మనం రెడీగా కుమ్మేద్దామమ్మా.
అవును, ముక్కలన్నీ పులిసే పెడుతున్నారా, వేపుడు గట్రా ఏమన్నా చేస్తున్నారా? మధు ఆ, నాకు ఉప్పు కారం మసాలా బాగా పట్టించి నూనెలో వేపుతారే అదేంటి? అమ్మా అది ఫిష్ ఫ్రై. ఆ, ఆహా, అది అది నాకు తినాలనుంది. 2 ముక్కలు అలా వండమని చెప్పవు? మన కోసమే తెచ్చారంటమ్మా. మనం ఎలా వండమంటే అలా వండుతారు. అవునా? అవునత్తయ్య గారు, ఇందాక నాటుకోడి, రొయ్యలు, పీతలు అన్నట్టు గుర్తు అవి కూడా ఉన్నాయా? ఆ, 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 ఏంటి అందరూ కామెడీ చేస్తున్నారా? అయ్యో ఎంత మాటండి, మీరింత అభిమానంతో భోజనానికి పిలిస్తే మేమెందుకు కామెడీ చేస్తాం చెప్పండి? మేం నిజంగానే తింటామండి. ఛ, నిజమా? ఆ, అవునండి, చేపల పులుసుతో పాటు చికెన్ 95 కూడా కావాలి. 95 అంకుల్, అది 95 కాదు 65. ఏదేదేవి చికెన్ ముక్కుంటే చాలు. ఆ, అదే చేత్తో ఓ పిడికెడు రొయ్యలు, ఓ దోసెడు పీతలు కూడా తెప్పించి మసాలా బాగా దట్టించి వేపుడు చేసుకోండి. ఆ, అన్ని రకాలు తింటారా? ముందు వండి చూడండి అత్తయ్య గారు, తింటామో లేదో మీకే తెలుస్తుంది. ఏయ్, నాతో పెట్టుకోవద్దు, బలవంతంగానైనా తినిపిచ్చేస్తా. హ? అంత శ్రమ అవసరం లేదండి, ముక్క మిగలకుండా ఖాళీ చేస్తాం. ముందు మీరు ఆ పనిలో ఉండండి. ఆ, సరే, నేను వండాక మీరు తినకపోతే ఈ గీత చెరిపేస్తా, ఇంటిని వదిలేసి పెత్తనం అధికారం 2 మీకు అప్పచెప్పి వెళ్ళిపోతా. ఆ, మరి మీరు వండకపోతే నువ్వేం చెప్తే అది చేస్తా. తినడానికి మేము రెడీ అండి, మీరు రెడీయా? వండడానికి మేము రెడీ. ఆ. లతా శిరీష, వంటకు రెడీ చేయండి. అలాగే వంట అత్తయ్య గారు. ఎర్రగా తీయాలి. వాళ్ళకి మన చేపల పులుసు రుచి చూపిద్దాం. అలాగే అత్తయ్య గారు. తీసుకురాక. ఆ, పట్టుకో. రా. పదవే. హ, ఆ. పద. మధు, చూడబోతే ఆవిడ వండేలా ఉంది, ఎలా తింటాం? అమ్మా, నీ కూతురు నమ్మితే ధైర్యంగా ఉండమ్మా. నాన్నగారు మీరు ఇక్కడే ఉండండి. అమ్మ పద. రా. చేపలను తీసినా వాసన పోలేదు, ఇక్కడికంటే బయట కూర్చోవడమేనయ్యో. దా. ఆ? ఏ లత, అత్తయ్య గారు. ఆ, వెలిగించవే. అలాగే. ఏ, గిన్నె పెట్టవే. పెట్టక్క. అలాగే. పెట్టు గిన్నె. చూస్తావేంటక్క, గిన్నె పెట్టు. వినవేంటి, గిన్నె పెట్టు. ఏంటండి పెట్టేది? గిన్నెలన్నీ మధు వాటలో ఉన్నాయి. ఆ? అత్తయ్య గారు, ఈ ట్రేలో చేపలు ఫ్రై చేసుకొని తిందాం అత్తయ్య గారు. ఒసేయ్, అది కరిగిపోతుంది. అయ్యో, గిన్నెలన్నీ మధు వైపున్నాయి. ఇప్పుడు వంటలా చేస్తావే? మరి స్టవ్ మాత్రమే మన వాటాలో ఉంది, గిన్నెలన్నీ మధు వాటాలోనే ఉన్నాయి. ఇప్పుడు వంట ఎలా చేస్తాం అత్తయ్య గారు? గిన్నెలే కాదండి, వంట సామాన్లు మొత్తం మా దగ్గరే ఉన్నాయి. అయితే మేము వండలేమా? అయ్యో, అదేంటి అత్తయ్య గారు, మీరు చేపల పులుసు వండుతారని మేమెంత ఆశగా ఎదురు చూస్తున్నామో తెలుసా? మీరు ఇలా నిరాశపరుస్తారని కల్లో కూడా అనుకోలేదు వదిన గారు. పులుసు లేకపోతే నేను అన్నం కూడా తిన్ను, అంతే. అయ్యో దీని ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. అయ్యో పాపం, అత్తయ్య గారి మొహం చూడమ్మా ఎలా ఏడ్చినట్టుందో. ఏంటత్తయ్య గారు, వంట చేస్తున్నారా? నేను చెప్పింది వింటున్నారా? ఆ, వినక చేస్తానా? చెప్పు తల్లి, ఏం చెయ్యాలి? ఫస్ట్ ఆ చేపల్ని బయటపడేయండి. ఆ?
చేపలు బయట పడేయాలా? నెక్స్ట్ ఈ ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు. నాన్ వెజ్ వండారో 10,000 ఫైన్ వేస్తాను. వద్దులేమ్మా. ఒసే, విన్నారు కదే, ఈ చేపలంట జాగ్రత్తగా బయట పారేయండి. అలాగే అత్తయ్య గారు. ఆ, అయ్యో ఐ, ఆగండి. మీ గురించి నాకు బాగా తెలుసు. ఆ? అత్తయ్య గారు అది ఇందులో వేయండి. ఆ? ఇందులోనా? మేము బయట పారేస్తాం మధు. ఆ, అవసరం లేదు, ఇందులో వేయండి, నేను పారేస్తాను. నాతో పెట్టుకోకండి, పునాదులు కదిలిపోతాయి. పదమ్మా. అయ్యో. కర్మ. ఒక్కసారి కూడా గెలవనివ్వట్లేదే. ఏయ్, చెప్తానే, దెబ్బకు దెబ్బ తీయకపోతే నా పేరు అన్నసూయ కాదే. అత్తయ్య గారు. అత్తయ్య గారు. ఫోటో. ఆ, ఫోటో. అంతే. వదిన గారు, హారతి తీసుకొని దేవుడి దగ్గర అక్షంతలు వేసి ప్రసాదం తీసుకోండి. అలాగే పదండి. తప్పకుండానమ్మా. ప్రసాదం పెడతారా వదిన గారు? తప్పకుండా. ఒకసారి మధును కూడా పిలిస్తే అందరికి కలిపి పెడతాను. ఆ. అమ్మ మధు, ఆ, మధు, మధు తొందరగా రామ్మా. వస్తున్నాను. ఆ, మధురా, వచ్చి ప్రసాదం తీసుకో, రావే. అయ్యో అమ్మా, మీరు ఆ వాటర్లోకి ఎందుకు వెళ్ళారు? ఆ? నేనే దాటించాను మధు. పాము పాము అన్న గీత దాటని వాళ్ళు ప్రసాదం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అడిగారు మధు. భయానికి లొంగలేదు గాని భక్తికి లొంగిపోయారు, అడ్డంగా బుక్ అయిపోయారు. మనిషికి 2,500, ఇద్దరికి కలిపి 5,000. ఏంటండి ఈ అన్యాయం? దేవుడి పేరుతో మోసం చేయడానికి మీకు సిగ్గుగా లేదు? హ? డబ్బు దగ్గర నాకు అలాంటి సిగ్గులు ఎగులు ఏమీ ఉండవు. మీ అమ్మ బాబు నా వాటాలోకి వచ్చారు కాబట్టి ఫైన్ కట్టాలి. ఓ, ఛీ, మీ బుద్ధి మారదండి. థ్యాంక్ యూ. హ. ఓయ్, నా 200 చేపలు పోగొట్టావు. ఇప్పుడు తెలిసిందిగా 5,000 వసూలు చేశాను. దట్ ఈస్ అనసూయ. ఏయ్, పదండి. హ. రండి అత్తయ్య గారు. ఇంత మోసం చేస్తుందని అనుకోలేదమ్మా. ఆవిడ దేవుణ్ణి మోసం చేస్తుందమ్మా. ఇక మీరెంత చెప్పు? ఆమెకి డబుల్ ఫైన్ వేస్తానమ్మా. అప్పుడు కానీ తిక్క కుదరదు. పదండి. చైతు, 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 ఒక్క నిమిషం ఉండు అతనా. ఎలా ఉన్నావు చైతు? నేను బాగున్నానా, నువ్వెలా ఉన్నావు? చాలా కష్టాల్లో ఉన్నాను తమ్ముడు. ఏమైందన్నా? మా ఆవిడ తెలుసుగా. తెలీదన్నా. అదేంటి, నువ్వెప్పుడు చూడలేదా? అంటే చూసా గానీ గుర్తులేదన్నా. అవునా, సరేదరా, పరిచయం చేస్తాను దా. పరిచయం తర్వాత ముందు ప్రాబ్లం ఏంటో చెప్పన్నా. మా ఆవిడ లివర్ చెడిపోయిందన్న డాక్టరు. అయ్యో, ఎలా చెడిపోయిందన్నారు? రోజు నా బుర్ర తినేది, బహుశా అందుకే చెడిపోయి ఉండొచ్చు. ఓహో, ఏంటి అలా కూడా లివర్ చెడిపోద్దా? నా బుర్ర ఒకసారి తిను, నీకు కూడా చెడిపోద్ది. ఓ, వద్దులే గాని ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు? ఆపరేషన్ చేయాలన్నారు. అందుకు డాక్టర్ గారు 2 లక్షలు ఖర్చు అవుద్దన్నారు. అలాగా, మరంత డబ్బు ఇప్పుడు నీ దగ్గర రెడీగా ఉందా? ఆయనే ఉంటే తెల్లచీరతో పని ఏంటి అన్నట్టు
చేతిలో డబ్బులుంటే చెయ్యెత్తి నిన్నెందుకు పిలుస్తాను తమ్ముడు? అన్నా ఇప్పుడు నీకు 2 లక్షలు అప్పు కావాలి అంతేగా? అవును తమ్ముడు. సడన్ గా 2 లక్షలు అంటే కష్టం కదన్నా. అది దొరకపోతే కనీసం 3 లక్షలైనా సర్దు తమ్ముడు. 2 లక్షలే కష్టం ఉంటే 3 లక్షలు అంటావేంటి? అయ్యో 2 కన్నా 3 ఎక్కువ కదా. ఆ? ఓహో లెక్కల్లో వీకా? అవును తమ్ముడు. అర్థమైంది కానీ వడ్డీ కొంచెం ఎక్కువ అవుద్ది. ఎంత వడ్డీ అయినా పర్లేదు తమ్ముడు. నా పెళ్ళం కంటే ఎక్కువేం కాదు కదా. దయచేసి అప్పు ఇప్పించు తమ్ముడు. సచి నీ కడుపును లెవరై పడతాను. ఆ? అంత త్యాగం వద్దులే గాని రా కూర్చో, అమ్మ దగ్గరికి వెళ్దాం. అలాగే తమ్ముడు వస్తున్నా. పోనీ. అమ్మా అమ్మా ఆ, ఏంట్రా అమ్మా మనకు బంపర్ ఆఫర్ వచ్చిందమ్మా. ఏంట్రా అది? రంగారావుని ఆ చెరువు పక్కన ఉంటాడు చూసావా? తెలుసు కదా. ఆయనకి అర్జెంట్ గా 2 లక్షలు కావాలంటమ్మా. వడ్డీ ఎంతైనా పర్లేదు అన్నాడు. వడ్డీ ఎంతైనా పర్వాలేదా? ఎక్కడ రవాడు? పిలు 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 పిలు. అర్జెంటుగా అప్పిచ్చేద్దాం. పిలు. ఇప్పుడు పిలుస్తాను. రంగారావు అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం 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 లంగారావు. లంగారావు కాదమ్మా, రంగారావు. రంగారావు. ఏదో గంగారావు. మా వాడు చెప్పాడు కాబట్టి ఇస్తున్నా. అయినా సరే షూరిటీ పెట్టాలి. పెడతావా? టీ పెట్టడం నాకు రాదమ్మా, కాఫీ అయితే పెడతాను. అయ్యో నీ బొందరా నీ బొంద. షూరిటీ అంటే టీలు కాఫీలు కాదు, నీకిచ్చే అప్పుకి హామీగా ఏ ఆస్తి పెడతావు అని. ఓహో పెళ్ళం పిల్లలకు మించిన ఆస్తే ఉందమ్మా. కావాలంటే వాళ్ళని తాకట్టు పెడతాను. నీ తెలివి తగలయ్యా. ఎక్కడి నుంచి తెచ్చావురా విన్ని? షూరిటీ పెట్టరా అంటే పెళ్ళం పిల్లలు బానే ఉన్నారు పెడతా అంటున్నాడు. అమ్మా అడు కొంచెం బుర్ర తక్కువ, నేను మాట్లాడతాను. ఆ రంగారావు అన్న మ్యాటర్ ఏంటంటే షూరిటీ అంటే పెళ్ళాం పిల్లలు కాదన్నా. నీ దగ్గర ఉన్న ఆస్తు బంగారం తాకట్టు పెడితేనే మా అమ్మ అప్పిస్తుంది, లేకపోతే అప్పివ్వదు. ఓహో అలాగా. దాందే ఉంది, నా పొలం ఉంది కదా, అది పెడతానులే. సరే వడ్డీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, పర్వాలేదా నీకు? ఎంతమ్మా? 110 రూపాయలు. 10 రూపాయలే? మరి అంత ఎక్కువ? మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారా, అప్పులిచ్చి రక్తం తాగుతున్నారా? అంత వడ్డీ అయితే నాకొద్దు. అన్నా అన్నా ఉండు. ఏంట్రా వీడు వడ్డీ ఎంతైనా పర్వాలేదు అన్నాడన్నా. మరి ఇప్పుడేంటి 10 రూపాయలు అనగానే పారిపోతున్నాడు? నేను సెట్ చేస్తానమ్మా. అన్నా ఇప్పుడు చెప్తాముడా, మామూలుగా బయట వాళ్ళకైతే వడ్డీ 10 రూపాయలే అన్నా. నువ్వు మాకు బాగా కావాల్సిన వాడు కాబట్టి ఇదంతా ఎందుకు గానీ అసలు నీకు ఎంతైతే వెసులుబాటో చెప్పు, ఆ రేటుకి అమ్మతో మాట్లాడి నేను సెటిల్ చేస్తాను. 10 రూపాయలంటే చాలా కష్టం తమ్ముడు. పోనీ ఒక 15 రూపాయలు అయితే ఓకే. మరి 15? బాగా తక్కువ. పోనీ ఓ పని చేయండి అమ్మా, 16 కట్టుకోండి. అన్నా చెప్తాముడా, నువ్వు అసలు ఏం చదువుకున్నావు అన్నా? 8 దాకా చదివాను తమ్ముడు. అబ్బో 8? అబ్బా అర్థమైంది అర్థమైంది. నానా చేతు, ఇంత గొప్ప గొప్ప చదువులు చదివిన వారికి అప్పివ్వడం మన అదృష్టం రా. వెంటనే సంతకాలు పెట్టించు, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అమ్మమ్మ నువ్వు డబ్బు తీసుకొచ్చే, నేను వెళ్ళి ప్రామిసరీ నోట్ రెడీ చేసుకుంటా. అలాగే నానా. అమ్మో ఇంకా నయం, కాలు పెట్టుంటే అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం. పర్వాలేదు అత్తయ్య గారు, ఖాళీగా పెట్టేయండి. నీ సొమ్మేం పోతుంది తల్లి, పోయేది నా సొమ్మేగా. పొరపాటున కూడా పెట్టను. మరి డబ్బు? ఓహో డబ్బులు కావాలా? అవును. బీరువా ఆ గదిలో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి. మా వాళ్ళం మా బుజ్జు కదూ, బంగారు కొండ కదూ, బందర్ లడ్డు కదూ, వెళ్ళమ్మా. నువ్వు ఫైన్ వేస్తావు. వెధవ ఫైన్ కోసం ఆలోచిస్తే అవతల వ్యాపారం ఆగిపోతుందమ్మా. అయ్యో డబ్బేలాగమ్మా. అయ్యో ముందు నువ్వు ఈ వెనక గొయ్యిలా తయారైంద్ర పరిస్థితి. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తుందండి.
మీకోసం మీ మీద ప్రేమతో అభిమానంతో వాత్సల్యంతో ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏంటది? బీర్వా తాళం నాకివ్వండి, డబ్బులు ఎంత కావాలో చెప్పండి, వెళ్ళి తీసుకొచ్చిస్తాను. థ్యాంక్ యూ మధు. నువ్వు ఇంత మంచిదానివని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదిగో తాళాలు. తాళం దానికి ఇచ్చావనుకో, అది నీకు తాళం తిరిగి ఇవ్వకపోతే ఇప్పుడు ఆ బీరువా దాని వాటలో ఉంది కాబట్టి ఆ బీరువా కూడా నాది అంటే అది కూడా కాదమ్మా. మనకి 2 లక్షలు కావాలి కదా, అది 5 లక్షలు తీసుకుని మన చేతి 2 లక్షలు ఇస్తే అసలు డబ్బు ఎవరంటే ఏం చేస్తావమ్మా? నేనివ్వను. అయితే నేను రానివ్వను. సరే, ఇప్పుడు మా అమ్మ బీరువా దగ్గరికి వెళ్ళాలంటే ఫైన్ ఎంత కట్టాలో చెప్పు. మీకెంత కావాలి? 2 లక్షలు. 1,05,000. అంటే 10,000? ఎస్, 10,000 ఇస్తే ఇస్తాను, లేదంటే నో ఎంట్రీ. నాన్న చేతు ఏంటి నాన్న దీని ఫిట్టింగు? వాడు మనకి 1,15,000 ఇస్తా అన్నాడు. దీనికి 10,000 ఇస్తే నష్టం ఏంటమ్మా? అంతేనంటావా? ఇచ్చేయమ్మా. నా చేతులతో నేను ఇవ్వలేను. ఇదిగో నువ్వే ఇవ్వు. కుదరదు, మీరే మీ చేతులతోనే ఇవ్వాలి. అయ్యో, నేనంటే ఎంతో ప్రేమో. నేనే ఇస్తా. దీంట్లో 10,000 ఉంది, పట్టుగా. 10,000 ఇచ్చారు కాబట్టి సరిగ్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. అది దాటి 1 సెకండ్ గడిచిన సెకండ్ కి 1,000 రూపాయలు ఫైన్.